మళ్ళీ ఫోన్లు కూడా అలా ఉండవంట అసలు. లాస్ట్ వెళ్ళే రోజు ఇస్తారంట. సాటర్డే 15 అనుకుంటా. వాళ్ళ సెంటర్ వాళ్ళ నంబర్ ఉంటుందంట అక్కడ ఉంది కదా బోర్డు మీద, అది నోట్ చేసుకోమన్నారు. అది ఒక పిక్ తీసేసి పెట్టుకోండి సరిపోతుంది. ఇక్కడేనా మెడిటేషన్ చేసేది? ఏమో మరి తెలీదు నాకు కూడా ఇంకా ఫస్ట్. మరి కొంతమంది ఫొటోస్ అన్నీ పెడుతున్నారు, ఏంటి ఫుడ్ ఏంటి అని అనేసి కూడా. అది లాస్ట్కి ఇస్తారు కదా అప్పుడు పెడుతున్నారు. లేకపోతే వాళ్ళు పర్మిషన్ తీసుకోవచ్చంట. ఓకే, పర్మిషన్ తీసుకుని ఇట్లా చేస్తామంటే ఇస్తారు. నిజంగా పుణ్యమైన పని కదా, ఫ్రీగా పెడతాండ్రంటే. ఎవరు చెప్తారు ఇక్కడ వచ్చారు? మాకు ఎవరు, మా అత్త ఒక ఆవిడ చిత్తూరు నుంచి వచ్చింది అనమాట ఇక్కడికి. అప్పుడు తెలిసింది, లేకపోతే మేము హైదరాబాద్లో ఉండి కూడా తెలీదు. మా అక్క చేసింది ఇక్కడే చేసింది 2022లో. కోసం పీస్ ఆఫ్ మైండ్ కోసం ఇంక ఇక్కడ వచ్చిన. ఇది బాగుంది కదా, 10 రోజులు ఫోన్ ఏముండదు కదా. ఫస్ట్ 2 days కష్టం అవుతుందంట. అదే అన్నారు, వదిలేయాలనిపిస్తుందంట. ఏమో చూడాలి. డిఫరెంట్గా ఉండదు కదా, మొత్తం ప్రశాంతంగా ఉంది. ఇదే అనుకుంటా. ఇదే యోగా అని రాసినారు కదా అక్కడ. మేము గూగుల్లో చూసినాం ఇప్పటికీ. నేను ఎక్కడ పోయినాడు. ఇక్కడ ఏదో ఇంకో బిల్డింగ్ కూడా ఉంది. కానీ ఇటుకలు కాదు, స్టోనే కట్ చేసినట్లు ఉంటుంది. అయ్యానా లేకపోతే వేరే ఏమన్నా చూద్దాం. అవే కాంక్రీట్ లాగానే ఇక్కడ కూడా రూమ్సే. ఇది ఇక్కడే ఉంటారు చూడండి, అట్లదేమన్నా డైనింగ్ రూమ్ అంతా గెస్ట్ హౌస్. ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ టీచర్లు కానీ. నేను ఎక్కడ పోయినారు, ఇదే లాస్ట్. అది అంత బాయ్స్కి అందుకే మెన్స్ ఉంటారు అక్కడ. ఇదేం కాలేదు ఎవరిది రూమ్ అనేసి. ఇదిగో మెయిల్ టీచర్ నివాసము. ఇక్కడ ఫీమేల్ టీచర్ నివాసం. నేను అప్పుడే అనుకున్నా. అక్కడికి వెళ్దామా, చూద్దాం ఏమండి. హిందూసే కదా మీరు? హిందూస్ బొట్టు పెట్టుకో. ఏం నాకు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇదంతా చూడండి అసలు.
ముందేదో తోట అనుకుంటా. ఇదేనా డైనింగ్ హాల్? ఈ మందారం చెట్లు మాత్రం సూపర్ ఉంది. ఇంక వాళ్ళు కూడా మనలాగే లంచ్ డిన్నర్ అన్నీ చేస్తారు. జస్ట్ అక్కడ పడుకోవడానికి మాత్రము ఉన్నట్లుంది ఆ రూమ్స్. ఇదే అనుకుంటా డైనింగ్. అక్కడ అది కనిపిస్తుంది కదా బాగానే. వంట ఫుడ్ చేసేదా? దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. పోయేదాన్ని దాంట్లోకి. పువ్వులు మాత్రం సూపర్ ఉన్నాయి. ఇట్లా బాసరాలో ఉంది కదా అక్షరాభ్యాసము, అక్కడ ఉన్నట్లు ఉంది ఇక్కడ కూడా. అది కూడా ఇట్లానే ఉంటుందా? ఇట్లా ఉండదు. పువ్వులు మొత్తం చాలా ఎక్కువ పెట్టేసి ఉంటారు. మెయిల్ డైనింగ్ హాల్ ఎక్కడ ఉంది? అయితే మనం ఎంట్రీ ఉండదు. రండి వెళ్దాం. 12:30 కంటే 11 to 11:30 అంటారేంటి? అంతే మరి. మా బ్రేక్ఫాస్ట్ చూడండి 6:30 to 7, హాఫ్ అన్ అవర్. స్నాక్స్ ఉంటాయి మళ్ళీ 5 o'clockకి, 5 to 5:30. టీ అట్లా ఉంటుంది అనుకుంటాను. ఇంతే బిస్కెట్. ఇంకా అటువైపు ఉండేది కదా ఇక్కడ బోర్డులో బయట. లేదు, డ్రాప్ చేసేసి వెళ్ళిపోతారు అంతే. ఆయన ఉంటే ఆఫీసు మళ్ళా ఇదే కానీ రాయలేదు అంతే. కొంచెం చిన్నగానే ఉంది. ఇంకా ఏమన్నా ఉందా లేదంటే అక్కడేమో వండుతారేమో ఇక్కడ. కొత్త కొత్త చెట్లు. ఇది ఫీమేల్ లైనింగ్ అనుకుంటా. మొత్తం ఫీమేల్.